think it's commendable, and for you also, because do you, and I'll ask you the question instead of saying something, that do you think that there is a bias for women-oriented films, or let's say Yashoda Kani, in other films also that you've acted, they did not get the success that they deserved. So, adi unda ani oka question. Coming back to Shabari, of course it is a safe format thriller, but still it has women in the lead. So, how did you feel doing the role? These are two different questions. Yeah, I figured. And my first question gochi, I don't think there's a bias anedi. I think if you make a good film, it will definitely do well. For example, Hindi lo Razi ochindi, Gangubai ochindi, they are all female-centric films, and they all did extremely well. So I don't think it has anything to do with the bias anedi. I mean, first lo unnindi, but I think it's become much better. And like I said, ఇప్పుడు ఏమంటే ఆడియన్స్ వచ్చి ఇప్పుడు చాలా ఓపెన్ అయిపోయారు. అంటే ఫస్ట్ లాగా లేదు, అంటే హీరో వస్తేనే మేము పోయి చూస్తామనేది లేదు. ఒక సినిమా బాగుంటే దాంట్లో మంచి టాక్ వస్తుంది, మంచి టాక్ వస్తే ఖచ్చితంగా పోయి వెళ్తున్నారు, చూస్తున్నారు. సో ఐ థింక్ ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు ద స్క్రిప్ట్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద స్క్రిప్ట్. మన సినిమా కోసం నేను చెప్పలేదు, బట్ ఎనీ మూవీ డన్ వెల్, అండ్ ఐ థింక్ ఇఫ్ యూ గివ్ గుడ్ కంటెంట్ నౌ డేస్, ఐ థింక్ ఇట్ వర్క్స్. అండ్ యాజ్ ఆఫ్ యువర్ సెకండ్ క్వశ్చన్, ఎప్పుడు వచ్చి ఒక ఫీమేల్ సెంట్రిక్ చేసేది వచ్చి ఈజ్ అ వెరీ ఎక్సైటింగ్ థింగ్ ఫర్ woman also, because the whole film revolves around her, and the pivotal character in Shabari is me. So for me it was very exciting, and it was my first Telugu female centric film. Tamil chala chesindanu, but Telugu lo it was my first film, so I'm also a little bit eagerly waiting to see what the response is. Yeah. అవును సార్, వచ్చే ముందు బీపీ మాత్రం తీసుకొని వచ్చాను సార్ నేను. చాలా ప్రెషర్ ఉంది, అంటే ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కి చాలా ప్రెషర్ ఉంది. అంటే జనరల్ గా ఇట్లాంటి సినిమాలకి కొంచెం లేడీ ఓరియంటెడ్ సినిమాలకి కొంచెం తక్కువ ఉంటుంది ఆదరణ. కానీ అట్లాంటప్పుడు మీరు లీడ్ తీసుకున్నప్పుడు ఎలా చూస్తారా చూడరా అనేది ఒక రకంగా ఉంటుంది కదా, పైగా ఇప్పుడు తెలుగులో ఫస్ట్ టైం, అది ఎట్లా మీరు దాన్ని ఎలా తీసుకున్నారు? అంటే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, అది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి నాకు తెలియలేదు. అంటే ఏదైనా ట్రై చేసుకుని ఉండాలి, అది ఫెయిల్ అయితే కూడా పర్వాలేదు, బట్ నెక్స్ట్ స్టెప్లో వచ్చి ఒక సక్సెస్ అవుతుంది. సో దిస్ ఇస్ జస్ట్ అ ట్రయల్. ఎవ్రీ టైమ్ యూ ట్రై, యూ గివ్ ఇట్ యువర్ బెస్ట్ షాట్. అది సక్సెస్ అవుతుందా లేదని మన చేతిలో కాదు. అంటే ఎవ్రీబడి ఈస్ గివెన్ దర్ 100%, అండ్ మన వైపులో నుంచి వీ హెవ్ గివెన్ ఆల్ అ హార్డ్ వర్క్. ఇప్పుడు అది దేవుడి చేతిలో, ప్రజల చేతిలోనే ఉంది, అది ఎట్లా జరిగిందని మన చేతిలో కాదు. అంటే మహేంద్ర గారి వైపు నుంచి, డైరెక్టర్ గారి నుంచి, ఆ కాస్ట్ నుంచి అందరూ వాళ్ళు 100% ఇచ్చినారు. సో ఇట్స్ నాట్ అబౌట్ ఫీమేల్ సెట్రికో మేల్ సెట్రికో, అంటే వీళ్ళు కూడా మేలే కదా, మేము ఫీమేల్ అనేది కదా, అందరూ అంటే యాక్టర్స్ అనేది అందరూ ఉన్నారు, అందరూ పనిచేస్తున్నారు. బట్ సమ్ టైమ్స్ ఇట్ వర్క్, సమ్ టైమ్స్ ఇట్ డజంట్, అది మన చేతిలో కాదు. సో ఐ థింక్ వీ షుడ్ జస్ట్ గివ్ ఇట్ 100%. అంతే నేను నా నమ్మేది అదే. ఇప్పటి వరకు చాలా రోల్స్ చేశారు వర్సటైల్, ఇది ఎలా డిఫరెంట్ గా ఉంటుంది మీ? అంటే ఫుల్ సినిమాలో నేను ఉన్నాను సార్, దీనికి ముందు వచ్చి క్యారెక్టర్ చేశాను, ఈ సినిమా ఫుల్ గా ఉన్నాను సార్. అందులో డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ నేను ట్రై చేస్తాను, ముందు కూడా చెప్పినాను ఇంటర్వ్యూల ముందులో, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఒక్కొక్క సినిమాలో ఒక డిఫరెంట్ వేరియేషన్ మీకు ఇవ్వాలని ట్రై చేస్తున్నాను. షబుల్లో కూడా అది జరుగుతుంది. అండ్ ఐ నెవర్ ఫెయిల్డ్ మై ఆడియన్స్ సో ఫార్. ఐ హావ్ ఆల్వేస్ గివెన్ ద ఆడియన్స్ సంథింగ్ డిఫరెంట్. అది గుడ్ ఆ బరా తెలియదు, బట్ ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నాను. అండ్ దీంట్లో వచ్చి మీరు ట్రైలర్ చూసినట్టు ఒక మదర్ సెంటిమెంట్ ఉంది, ఒక ఎమోషనల్ సైడ్ ఉంది, ఆల్సో దెర్ అ థ్రిల్లర్ జానర్, ఒక సైకో థ్రిల్లర్ కూడా మీకు అనిపించుంటుంది. సో దెర్ అ డిఫరెంట్ యాంగిల్ టు దట్ క్యారెక్టర్. లైట్గా గ్రే, పాజిటివ్, నెగిటివ్ అలాంటి క్యారెక్టర్ నాకు చెప్పట్లేదు, బట్ యూ విల్ సీ ఇన్ ద ఫిల్మ్ అండ్ యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. Hi, Varalakshmi. Good evening, Andy. So first of all, I'd like to ask, everyone is talking about the producer, which is really good, but ఎక్కువ మంది డైరెక్టర్ గురించి మాట్లాడలేదు. You also didn't mention anything about him in the speech. Is there any particular thing why he is being left out? No, I think he didn't just come today. But as you see, it's all his work only. It's not, we have not directed the film. Anil sir only has directed the film. I think he couldn't make it today for some reasons. I don't know what the reasons are. But Anil sir, I think it was his concept, his baby, his child. And I don't know why he's not here. But honestly speaking, I think the trailer that you see, నిజంగా ఒక మంచి థ్రిల్లర్ మీకు ఇవ్వాలంటే I think he has tried, and I think that is the best that outcome has come. So hopefully when you see it, you will also know about it. Yeah, cool. So coming to the trailer, it was packed well. But actually, in our previous meetings also, you said me a couple of times that only you will pick content that has some unique element inside it. So what is that unique element? Because I didn't notice any unique element, These days, after the arrival of OTT and all, if there is a kidnap, there should be some different kind of killer. Recently I have seen, on Amazon, Vanarachi, all the peculiar elements are there.
So what is that peculiar element that is there in this film? మీరు సినిమా చూస్తే ఆ పెక్యులర్ ఎలిమెంట్ ఏమని మీకు తెలుస్తుంది. ఈ పెక్యులర్ ఎలిమెంట్ ఎప్పుడే చెప్తే ఆయన మీరు సినిమా చూసలేదు, దానికి అర్థం కూడా లేదు, ఆమె సస్పెన్స్ మొత్తం పోతుంది. సో వాట్ యూ సా ద ట్రైలర్ ఇస్ యాక్చువల్లీ నాట్ ద స్టోరీ లైన్. అంతే నేను చెప్పేది. ద ట్రైలర్ ఇస్ ద ట్రైలర్, but what is the storyline is totally different. So that is only when you see the film you can understand the film. Like I don't want to give out the suspense because that's a pretty important element to the film. So that is something which I can't. And for a thriller, you know, the suspense is the most important part of a thriller. So adani cheppese there is no point of speaking so about if I the ask, film. you know, the trailer has, you know, shades of Kshanam and Sridevi's Mom kind of films. What do you say? You're asking me if there are shades or no shades? They are there, I am saying actually. Every thriller in the world has shades of another film, sir. అంత బుద్ధివంతుగా ఎవరు ఇంకా రాలేదు. అంటే క్రిస్టోఫర్ నోలన్ ఒకరు ఉన్నారు డార్క్ నైట్ అలాంటి సినిమా చేసుకుపోయాకి. ఎవ్రీ ఫిలిం ఈజ్ ఇన్స్పైర్డ్ బై అనదర్ ఫిల్మ్. దర్ ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బి. అంటే థ్రిల్లర్ అంటే ఒక ఫార్ములా ఉంటుంది, కామెడీ అంటే ఒక ఫార్ములా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ అంటే ఒక ఫార్ములా ఉంటుంది, అన్నిటికీ ఒక ఫార్ములా ఉంది. అంత బ్రెయిన్గా వచ్చి ఇంకా నాకు తెలియలేదు. బట్ యూ కెన్ డూ యర్ బెస్ట్ టు ట్రై అండ్ సర్ప్రైజ్ ది ఆడియన్స్ అంతే. Have I covered it? Did I say it right? Okay. So now that you have signed, you know, this film much earlier, ఇప్పుడు ముందే చేశారు కదా. But after that, you know, your range and image as a starlet has completely changed. You know, with the Hanuman, previously Balakrishna sir's film and all. Now, do you think this particular characterization will meet the expectations, because people might want to see you in more, you know? No, sir, I don't honestly think so, because I feel whichever film I agree to or whichever film I do, I always give it my 100%. And ee cinema kuda it's a very different shade, because ఒకటి it's the main lead of the film. Obviously protagonist gaane untundi, so obviously you know there is going to be an element of heroism in the film, because that is the protagonist in the film. But you will see different shades as well. You will see a lot of things which if you watch the script you'll understand it, because it's a psychological thriller. It's a psychological thriller, so if you see it you'll understand the shades of the character. And I don't have any ante it's a very nice movie which I can, that's all I can say. I don't choose easily, and if I choose then definitely there is something to it. So that's the only thing I can say. Cool. All the best for the film. Thank you and so also much. congrats on your engagement. Thank you. మామూలుగా శబరి అంటే సింబల్ ఆఫ్ లవ్ క్యారెక్టర్ గుర్తొస్తుంది. సో ఈ సినిమాలో అంతా చాలా ఫిరోషియస్గా, తర్వాత వైలెంట్గా, ఆ శబరి క్యారెక్టర్కి డిఫరెంట్ నేను కాంట్రాస్ట్. వైలెంట్ గా కనిపించిన మీకు లాస్ట్ సీన్ తప్ప? అలా అంటే ఎంత సాఫ్ట్ గా అమ్మలాగా ఉన్నాను చూసుకొని మీరు వైలెంట్ చెప్తున్నారు. ఓకే, అది ఆ ఫీలింగ్ కల్పించింది అంటే ట్రైలర్. షీ ఈస్ నాట్ ఎ వైలెంట్ క్యారెక్టర్. ఐ థింక్ షీ ఈస్ అ మదర్ హూస్ ప్రొటెక్టింగ్ హర్ డాటర్. దర్ ఇస్ అ డిఫరెన్స్. అంటే ఎవరైనా చైల్డ్ వచ్చి ఇఫ్ ఇట్స్ పుట్ ఇన్ డేంజర్ యుల్ డెఫినెట్లీ బికమ్ వైలెంట్. ఎవరైనా ఉండొచ్చు, అది అమ్మ మాత్రం కాదు, అమ్మ అంటే ఇంకా ఉంటుంది. But if your child is in danger, you will automatically become violent. So that is the violence here. It is not the violence of the character, it's the violence of a mother. What was the toughest phase in the shoot and all this? Sir? What is the toughest phase in the shoot? Kodaikanal shoot, sir. ఆ చలిలో వచ్చి ఆ వర్షంతో పాటు, అండ్ ఇట్ వాస్ రియలీ కోల్డ్, అండ్ న్యాచురల్ గానే అక్కడ వర్షం పడుతూ ఉండే, అండ్ ఈ రెయిన్ ఎఫెక్ట్ వచ్చి దాని మీద ఇంకా ఎక్కువ ఉండింది. బట్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు షూట్ కొడైకనల్ బికాజ్ ఇట్ వాస్ వెరీ కోల్డ్. అండ్ ఇన్ఫాక్ట్ మన చాలా వరకు మన క్లైమాక్స్ సీక్వెన్స్, ఆ ఫుల్ ఇల్లు అన్ని కొడైకనల్లో చేసాము. సో ఐ థింక్ ఆల్ ది యాక్టర్స్ సఫర్డ్ ఇన్ ద కోల్డ్. వి ఆల్ సిట్టింగ్ విత్ ఏంటి దాని పేరు, బాండ్ ఫైర్ కదా, అది ఇది పెట్టుకుని అగ్గు పెడతారు కదా, ఇది స్మోక్ వేస్తారు కదా, దాంతో పాటు అందరూ అట్లా కూర్చున్నాం. సో యా, దట్ ఈస్ అ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. Thank you. Shashank.